హాయ్ అండి. మనకి హ్యాండ్స్కి కింద చిన్న కుచ్చులు పెట్టుకుంటాం కదా, ఆ కుచ్చులు ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తానండి. ఖర్చు కనపడుకోకుండా కిందే కానీ పైనే కానీ ఖర్చు కనపడుకోకుండా ఈజీగా సింపుల్గా ఒక్కసారి చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ 1 ఇంచ్ క్లాత్ తీసుకోవాలండి, శారీ క్లాత్ తీసుకొని దాన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలా. మీకు వీడియో పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. మళ్ళీ ఫస్ట్కి అర్థం చూస్తే అర్థం కాదు. దయచేసి పూర్తిగా చూడండి. చూసి ఇలాంటి సింపుల్ డిజైన్స్ నేర్చుకొని కుట్టాలని కోరుకుంటున్నానండి. అంతే, ఇంకేం లేదు. నాకు తెలిసిన విద్య మీకు పంచుదామని అనుకుంటున్నాను తప్పితే ఇందులో నాదేం లేదండి. ఇంకా అలాగే మనకి హ్యాండ్స్కి మనం ఫోల్డింగ్ కుట్టుకున్నాం కదా, ఫోల్డింగ్ దగ్గర కాకోకుండా ఎడ్జులు ఉంటాయి కదా, ఎడ్జులు ఉండే ఇక్కడ సైడ్ నుంచి కుట్టుకోవాలండి. రివర్స్ పెట్టుకొని కుట్టుకోవాలండి. మనం లేస్లు ఎలా కుట్టుకుంటామో అలాగ కుట్టుకోవాలా. ఇంకా ఒక 2 ఇంచులు గ్యాప్ ఇడుచుకొని ఇంకా సెంటర్లో ఫ్రిల్స్ పెట్టుకోవాలా. ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఆ గ్యాప్ ఎందుకంటే అది సంకల కిందికి పోతుందండి. మొత్తం అంతా ఫ్రిల్స్ పెట్టాలంటే మనకి చాలా క్లాత్ కావాల్సి వస్తుంది కాబట్టి నేను ఆ పక్క 2 ఇంచెస్ ఈ పక్క 2 ఇంచెస్ వదులుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటాను. ఇలా మనకు సింపుల్ డిజైన్స్కే మనం ఎక్కువగా డబ్బులు తీసుకోవచ్చండి. ఇప్పుడు ఏం లేకపోయినా నేను ఈ డిజైన్ కుట్టినందుకు ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటానండి. మామూలుగా అయితే 120 తీసుకుంటాను బ్లౌజ్కి. ఇంక ఈ డిజైన్ పెట్టినందుకు 160 అలా తీసుకుంటానండి. ఒక 10 నిమిషాల పని అండి. మనకేం ఎక్కువ టైం తీసుకోదు ఈ డిజైన్. మనకి ఒకసారి ట్రై చేయండి. ఇలాగా చాలా సింపుల్గా బాగా తొందరగా అయిపోతుంది. చూడడానికి కూడా చాలా లుక్ ఉంటుందండి. ఇంక ఇలాగంతా ఫ్రిల్స్ పెట్టుకొని మనం చేసే పని ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలండి. మనం మళ్ళీ అర్థము ఎక్కువ తక్కువ చేసి ఇచ్చి వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ దాన్ని రిటర్న్ చేసి మళ్ళీ ఇంకొకసారి కుట్టిమని అడిగేటట్లు ఉండకూడదండి. అందుకని చెప్తున్నాను, నీట్గా చేయండి ఏదైనా. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని బార్డర్ క్లాత్కి ఎక్కువ ఇలా ఈ డిజైన్స్ కుట్టించుకుంటారండి. ఇంకా మెయిన్ క్లాత్ మెయిన్ పక్కన అంటే మనకి రివర్స్ కాకోకుండా మన సైడ్ మనం ఎక్కడ ఉంటుందో స్ట్రైట్ ఆ సైడ్లో బట్ట ఇలా మనం ఎలా కుట్టుకున్నామో అలా లైనింగ్ క్లాత్ కింద సైడ్ మనం డిజైన్ పెట్టుకుంది కింద సైడ్ పెట్టుకొని ఇలా కుట్టుకోవాలండి. ఇప్పుడు మనం క్లాత్ తిప్పేసుకునేకి ఎలా కుట్టుకుంటామో అలాగే మనం కుట్టిండే డిజైన్ కింద సైడ్ పెట్టుకొని ఇలా కుట్టుకోవాలండి. ఇప్పుడు మనం తిప్పేసుకుంటేనే ఆ డిజైన్ అనేది మనకు పైకి వస్తుంది, ఖర్చు కూడా కనపడదు. చూడండి, ఇప్పుడు తిప్పేసి మళ్ళీ పైన కుట్టు. మనం ఇప్పుడు ఏదైనా హ్యాండ్స్ కానీ నెక్ కానీ తిప్పేసుకొని ఎలా కుట్టేసుకుంటామో అలా చూసుకొని కుట్టేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, కుట్టేసాను. ఇంకా మీకు కనిపిస్తుంది ఆ పక్క ఈ పక్క ఎక్కడైనా కానీ ఒక ఇంత ఖర్చు అనేది కనిపిస్తుంది, క్లాత్ అనేది కనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, మన బ్లౌజ్ కుట్టిన తర్వాత హ్యాండ్స్ అని జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఊరికే ప్రిల్స్ జాయింట్ చేస్తారు. అలా చేయడం వల్ల ఆ పోగులు అనేటివి అలా పీక్కొని వచ్చి మళ్ళీ క్లాత్ అనేది వచ్చి అస్సలు నీట్గా అనేది లేకోకున్నట్లా బాగా కనపడదండి. ఇలా కుట్టుకున్నారంటే మీకు నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకరు ఏమమ్మా ఇలా కుట్టినాం అనేటట్లు ఉండకూడదు. ఇలా డిజైన్స్ చూసే మన దగ్గర కస్టమర్స్ ఎక్కువగా వస్తారండి. నా దగ్గర ప్లెయిన్ బ్లౌజుల కన్నా డిజైన్స్ బ్లౌజులకే ఎక్కువ వస్తారు కస్టమర్స్. చూడండి ఎంత నీట్గా ఉందో. నాకు అక్కడ ఎండ పడతా ఉంది, మార్నింగ్ కదండి, దానికి ఎండ పడుతుంది. ఈరోజు మార్నింగ్ కుట్టినాను నేను ఈ బ్లౌజు. చూడండి, 2 హ్యాండ్స్కి ఎలా కుట్టినాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోలు ఎన్నో పెడతాను. మళ్ళీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. నేను ఇలా నేర్చుకోవడం వల్లే నాకు ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారండి. ఓకే అండి, బాయ్.